జీవిస్తారు. మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు? మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి? అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి? ఇలాంటివెన్నో విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుందని చెప్పుకోవాలండి. మరి కొన్ని రోజులలోనే మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతూ ఉంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా వెళ్తారు. రాబోయే రోజుల్లో త్వరగానే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం, శాంతి యొక్క విలువ మీకు తెలియచేస్తుంది. జీవిత భాగస్వామ్యం తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగానే సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరతత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతున్నాయి. లాయర్లకు తదితర వృత్తి విపులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సహాయ సహకారాలుగా లభిస్తాయి కూడా. శుభవార్తలు వింటారు ఎన్నో. కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి ప్రయత్నాలతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు కూడా నిశ్చయం అవుతున్నాయి. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా ఆనుకూలంగా ఉంటుందన్నమాట. మీకు మంచి సమయం అని చెప్పుకోవాలి. ఇకపోతే సింహరాశి వాళ్ళ వ్యక్తులు గల మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం ఈ టైంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కూడా. దేవదేవుల అండదండాలతో మీకు బాగా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్రాలలో మీరు అనంతరం కూడా మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు మీరే. ఈ సమయంలో భూములు